కన్నడ నట మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తమన్నాపై కన్నడీగులు విమర్శలు కురిపిస్తున్నారు. కానీ కారణం మైసూర్ శాండిల్ సోప్. ఇటీవలే కన్నడ ప్రభుత్వం మైసూర్ శాండిల్ సోప్కు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను నియమించింది. దాంతో ఒక్కసారిగా కన్నడ ప్రజలు తమన్నాను విమర్శించడం మొదలుపెట్టారు. కన్నడ ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్ ఉంటే తమన్నాను కన్నడ సోప్ అయిన మైసూర్ శాండిల్ సోప్కు ఎందుకు నియమించారు అంటూ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దీనిపై స్పందించారు. సెలబ్రిటీలు కూడా తమన్నాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై స్పందించారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ మైసూర్ శాండిల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా నటి తమన్నా భాటియాను 6.2 కోట్లతో 2 ఏళ్ల కాంట్రాక్ట్తో నియమించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై నటి రమ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమన్నా నియామకాన్ని విమర్శించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కర్ణాటక సంస్కృతి గుర్తింపును ప్రతిబింబించే స్థానిక కన్నడ నటీమణులను ఎంచుకోవాలని సూచించింది.